రెగ్యులర్ గా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితేనే ఇండస్ట్రీకి మంచిది అని అందరూ చెబుతున్నా ప్రాక్టికల్ గా అది సాధ్యం కావడం లేదు. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలో బిజీ. మేకింగ్ పరంగా అవి ఎక్కువ టైం తీసుకోవడంతో హీరోల కెరియర్ లో లాంగ్ గ్యాప్ తప్పటం లేదు. ప్రెజెంట్ స్టార్ హీరోలందరూ అలాంటి బ్రేక్ లోనే ఉన్నారు. పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసిన అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీని ఫైనల్ చేసేందుకు చాలా టైం తీసుకున్నారు. ఆల్రెడీ లాక్ అయిన లైనప్ ను పక్కకు పెట్టి అట్లీ ప్రాజెక్ట్ ను ముందు పట్టాలెక్కించారు. అయితే ఈ ప్రాసెస్ లో ఎక్కువ టైం వేస్ట్ కావటంతో మరోసారి బన్నీ కెరియర్ లో లాంగ్ గ్యాప్ తప్పేలా లేదు. బన్నీతో మూవీని గ్లోబల్ రేంజ్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు అట్లీ. మేకింగ్, టేకింగ్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ రేంజ్ సినిమా అంటే షూటింగ్ కి ఏడాది సమయం పడుతుంది. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కు మరో 6 నెలలు పక్కా. అంటే మరో ఏడాదిన్నర వరకు బన్నీని తెర మీద చూసే ఛాన్సే లేదు. జక్కరతో మూవీ చేస్తున్న మహేష్ ను మళ్లీ స్క్రీన్ మీద చూసేది ఎప్పుడన్నది ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇప్పటికే మహేష్ మూవీ రిలీజ్ అయి ఏడాది దాటిపోయింది. మరో 2 ఏళ్ల వరకు మహేష్ నుండి కనీసం అప్డేట్ కూడా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ లేదంటున్నారు ఇండస్ట్రీ జనం. 3-4 సినిమాలు సెట్స్ మీద పెట్టి వీలైనంత త్వరగా సినిమాలు ఫినిష్ చేయాలని చూస్తున్న ప్రభాస్ కూడా గ్యాప్ ను తప్పించలేకపోతున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ది రాజా సాబ్ ఈ పాటికే రిలీజ్ కావాలి. కానీ ఆ సినిమా డిసెంబర్ కు వాయిదా పడింది. సెట్స్ మీద ఉన్న ఫౌజీ పరిస్థితి ఏంటో తెలియదు. దీంతో డార్లింగ్ కెరియర్ లోనూ మరో లాంగ్ గ్యాప్ తప్పేలా కనిపించడం లేదు.